హలో వ్యూవర్స్, దిస్ ఇస్ సర్వాణి, యువర్ సైకాలజిస్ట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, గ్యాస్ లైటింగ్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. గ్యాస్ లైటింగ్ అంటే మీ ఓన్ మెమరీని, మీ ఎమోషన్స్ ని, మీ ఫీలింగ్స్ ని ఒకరు క్వశ్చన్ చేసుకునేలా చేయడం. సో దీని నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. సో అందులో ఫస్ట్ ఏంటి అంటే, ట్రస్ట్ యువర్ ఓన్ ఫీలింగ్స్. మీ గట్ ఫీలింగ్స్ ని మీరు నమ్మడం స్టార్ట్ చేయండి. మీకు అనిపిస్తే నిజాన్ని నిర్భయంగా చెప్పడం స్టార్ట్ చేయండి. సెకండ్ ది, మెయింటైన్ సమ్ రికార్డ్స్. ఈ గ్యాస్ లైటింగ్ లో చాలా మంది నీ గుర్తుండట్లేదు, నేను చెప్పాను నువ్వు మర్చిపోయావు, ఇలా మాట్లాడుతున్నారు. ఒకే పర్సన్ నుంచి అది 10 సార్లు జరుగుతుందనుకోండి, మీరు అది నోటీస్ చేసి నెక్స్ట్ టైం ఆ పర్సన్ తో మీరు ఎప్పుడైతే మాట్లాడతారో ఆ మాట్లాడిన మెసేజ్ ని నోట్ చేయడం స్టార్ట్ చేయండి. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ స్టార్ట్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్. అండ్ నెక్స్ట్ థింగ్, యూ కెన్ ఎక్స్ప్రెస్ మీ గట్ ఫీలింగ్స్ ని మీరు ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ ది, మెయింటైన్ సమ్ బౌండరీస్. నో చెప్పడం అలవాటు చేసుకోండి. మీకు ఇష్టం లేదు అంటే నో. ఆ బౌండరీస్ లోపలికి మీరు నో అనుకున్నా, ఎస్ అనుకున్నా, అందులోపలికి ఇంకొక పర్సన్ తాలూకా అడ్వైజర్ రావటానికి ఛాన్స్ లేదు. యు ఆర్ ద సోల్ హార్ట్ ఆఫ్ యువర్ ఓన్ డెసిషన్స్. నెక్స్ట్ ది, స్పీక్ టు సమ్వన్. షేర్ ఇట్ విత్ సమ్ అదర్ పీపుల్, లైక్ అ సైకాలజిస్ట్, లైక్ యువర్ ఫ్రెండ్, ఆర్ మీకు ఎవరైతే సపోర్ట్ సిస్టమ్ ఉంటారో, ఫ్యామిలీయో ఎవరైతే మీకు బాగా సపోర్ట్ చేస్తారో వీళ్ళతో షేర్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ గ్యాస్ లైటింగ్ కి మెయిన్ గా డినైల్ ఏనండి రీజన్. మీరు ఎప్పుడైతే నిజమేనేమో అని మీకు మీరు క్వశ్చన్ చేస్తూ ఎదుటి వాళ్ళ తాలూకా స్టేట్మెంట్స్ కి ఎక్కువ వెయిట్ ఇస్తారో మీరు గ్యాస్ లైటింగ్ ని ఎప్పుడూ ఐడెంటిఫై చేయలేరు. స్టార్ట్ ట్రస్టింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ and start gaining the confidence. Awareness is the weapon for gaslighting. అప్పుడే మీరు దాన్ని ఎదుర్కోగలరు. థ్యాంక్ యూ.